హలో అందరికీ. అయితే ఇవాళ ఇక నా లాస్ట్ డే, అంటే రేపటితో నా ఎగ్జామ్స్ అన్నీ ఇంకా అయిపోయినట్టే. రేపు ఒక్కరోజు అయితే ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. నా ప్రపంచం ఇదిగోండి. దీంతో నేను వారం 10 రోజులుగా కుస్సి పడుతున్నా. వాస్తవానికి ఎట్లా రాస్తున్నావు అని మీరు అడిగితే పర్లేదండి, పాస్ అయిద్దా అని కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. ఇంకా మిగతా రిమైనింగ్ అంతా పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళ చేతిలో ఉంది. సో దట్ అది రేపు ఎగ్జామ్ అయితే ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్ ఉంది. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న సిలబసే, బట్ అప్పుడు ఏంటంటే తెలుగు మీడియము. నవ్ దిస్ డేస్ నవ్వు ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం కాబట్టి కొంచెం కొంచెం ఇబ్బంది. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా. ఏదైనా నేర్చుకోవాలని తపన ఉంటే అంత మనకు వచ్చేస్తుంది. బట్ కొంచెం కష్టపడాలి, దానికి స్ట్రగుల్ చేయాల్సిందే, తప్పదు. అందుకనే మార్నింగ్ నుంచి ఆ బుక్స్తో కుస్తీ పడుతున్నా. ఇక్కడే రిలాక్స్ అవుతున్నా, కూర్చొని నేను జర్నీ చేసి ఫుల్ టైర్డ్ అయిపోతున్నా. 12 అవర్స్ జర్నీ చేస్తున్నాను మ్యాక్సిమం. నేను పోను 4 అవర్స్, రాను 4 అవర్స్, మెట్రో అటు ఇటు ఒక 1 అవర్, ఎగ్జామ్ హాల్లో 3 అవర్స్ కూర్చోవడము, ఇదంతా ఫుల్గా ఎక్కువ అయిపోతుంది ఇబ్బంది. ఇంకా అందుకని చెప్పేసి నిద్ర వచ్చినప్పుడు పడుకుంటున్నా. ఇంకా ఇక్కడే కొంచెం ఎన్విరాన్మెంట్ అంటే కొంచెం మనకి ఈజీ అనిపిస్తుంది, కానీ అంత ఈజీ ఏం కాదండి, అది కూడా హార్డే. మనము అప్పుడు చదువుకునేటప్పుడు అంటే వాతావరణం గురించి, పొల్యూషను ఇవంతా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఆర్టికల్స్ ఉంటాయి అన్నమాట. అదంతే, రెండింటికి డిఫరెన్స్ అయితే కొంచెం ఉంటుంది. హార్డ్ వర్క్ కూడా ఉంటుంది ఈవెన్. మళ్ళీ ఇక్కడ వెనకాల మంచిగా కూర్చొని ఇక అది బెడ్ పైన అక్కడ పడుకొని మంచిగా ఆడుకుంది, తినేస్తుంది. ఇంకా నేనేమో ఇక్కడ కూర్చొని నా పని నేను చేసుకుంటున్నాను అన్నమాట. బట్ 1 more to go, 1 day to go. అంటే రేపటితో ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్స్ అయిపోయినట్టు. మనం దాని తర్వాత రెడీ టు మన డైలీ రొటీన్స్ అన్నమాట. సో అంతే, చూద్దాం రేపటి ఎగ్జామ్ ఎలా రాస్తాను. ఐ హోప్ అది కూడా బాగా రాస్తే ఇంకా బెటర్, హ్యాపీ. బట్ రిమైనింగ్ అయితే రిజల్ట్ వచ్చే వరకు మన చేతిలో ఏం లేదు, అప్పుడే చూసుకోవాలి. అది మార్నింగ్ నుంచి నా పరిస్థితి. ఇక్కడే పడున్నా అంతే లెక్కమ్మా. బాయ్ మా. ఏం చేస్తున్నావు ఇవాళ? హ్యాపీయా? మమ్మీ ఇంట్లో ఉంటే హ్యాపీ కదా, చెప్పు. హ్యాపీయా? ఏది చెయ్యి ఇక్కడి. సో అది లక్కీ గారు కూడా హ్యాపీ.